హలో ఆల్, హ్యాపీ ఈవినింగ్. ఇవాళ ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్స్ ఈ సెషన్ నడిపించిన వాళ్ళు ఇందిరా గారు. ఈ సెషన్ గురించి ఫీడ్బ్యాక్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఒక పబ్లిక్ స్పీకర్గా, లేకపోతే ఒక ఎంటర్ప్రెనర్గా, లేకపోతే ఒక ప్రొఫెషనల్ వర్కర్గా మనందరికీ ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్స్ ఇవన్నీ నిజంగానే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎథిక్స్ అంటే మారల్ వాల్యూస్, ఎటిక్విటీస్ అంటే మనము ఎలా బిహేవ్ చేయాలి, హౌ ఆర్ వి బిహేవింగ్, ఇవి రెండు గురించి మేడం మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను సెషన్ స్టార్టింగ్ నుంచి జాయిన్ అవ్వలేకపోయాను. సో ఎథిక్విట్స్ గురించి మాట్లాడేటప్పుడే జాయిన్ అయ్యాను. ఇందులో చాలా ఇంపార్టెంట్గా ఏం చెప్పారంటే, ఒక స్పీకర్కి కావాల్సిన ఎథిక్స్ గురించి చెప్పారు. ఫస్ట్ వచ్చి పర్సనల్ ఎథిక్స్, లాంగ్వేజ్ ఎథిక్స్, స్టేజ్ ఎథిక్స్, టీమ్ ఎథిక్స్, సోషల్ ఎథిక్స్, టైమ్ ఎథిక్స్, సోషల్ మీడియా ఎథిక్స్ అండ్ డైనింగ్ ఎటిక్విట్స్. ఇవన్నీ ఖచ్చితంగా ఒక స్పీకర్కి తెలియాలన్నారు. పర్సనల్ ఎథిక్స్ అంటే మన అపియరెన్స్, లాంగ్వేజ్ ఎథిక్స్ అంటే ద వే వి స్పీక్, ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం. స్టేజ్ ఎథిక్స్ అంటే మన స్టేజ్లో మనం ఎక్కేటప్పుడు, నడిచేటప్పుడు, లేకుంటే మన స్పీచ్ టర్న్కి వెయిట్ చేసేటప్పుడు ఎలా బిహేవ్ చేయాలనేది. టీమ్ ఎథిక్స్ అంటే ఒక టీమ్గా మనం వెళ్ళి ఒక ప్రసంగానికి వెళ్ళేటప్పుడు యాజ్ ఎ టీమ్ మనం అందరూ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఒకరికొకరు ఎలా హెల్ప్ చేసుకోవాలి అనేది. మళ్ళీ సోషల్ ఎథిక్స్ అంటే మింగ్లింగ్ విత్ ది పబ్లిక్, మింగ్లింగ్ విత్ ది పీపుల్ అరౌండ్ అస్. మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, హౌ ఆర్ వి షోయింగ్ అవర్ ఫీలింగ్స్ టు దెమ్. అది నచ్చినా నచ్చకపోయినా మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. టైమ్ ఎటిక్విట్స్ ఖచ్చితంగా మనము ఈ టైమ్ ఎటిక్విట్స్ అనేది పాటించాలి. ఎందుకంటే మనల్ని చూసి మేడం ఒక్కొక్కసారి ఇదే చెప్తున్నారు, యాజ్ ఎ స్పీకర్గా మీరు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మీరు ఏం చేస్తారని చూస్తూ ఉంటారు. కానీ మనకు తెలుస్తుందో తెలీదో, బట్ స్టిల్ వీఆర్ బీయింగ్ అబ్జర్వ్డ్, వీఆర్ బీయింగ్ వాచ్డ్. ఇది గుర్తుపెట్టుకోవాలన్నారు. అప్పుడు మనము ఈ టైమ్ ఎథిక్స్ ఖచ్చితంగా ఫాలో చేయాల్సి ఉంటుంది. తర్వాత సోషల్ మీడియా ఎథిక్స్. ఎప్పుడే కానీ మనము సోషల్ మీడియాని కంట్రోల్ చేసి చూసేట్టుగా ఉండాలి, కానీ సోషల్ మీడియా మనల్ని కంట్రోల్ చేయకూడదు. అది ఏదన్నా కావచ్చు, యూట్యూబ్ అన్నా కావచ్చు, టీవీ అన్నా కావచ్చు, ఫిలిమ్స్ అన్నా కావచ్చు, సీరియల్స్ అన్నా కావచ్చు, లేకపోతే ఏదన్నా కావచ్చు. సోషల్ మీడియాని మనకి ఎలా కావాలో, మనం ఏం నేర్చుకోవడానికి కావాలో దానికి మాత్రమే యూటిలైజ్ చేసుకోవాలి, దానికని ఒక లిమిటేషన్స్ పెట్టుకోవాలి అని చెప్పారు. డైనింగ్ ఎథిక్స్ మనము ఇంట్లో ఎలా ఉన్నాం, ఎలా చేస్తున్నాం అనేది ఒకటే కాకుండా బయట కూడా మనం మంచిగా బిహేవ్ చేయాలి. తినేటప్పుడు వేరే వాళ్ళ కల్చర్లో మనం వెళ్ళేటప్పుడు మనకు ఆ ఫుడ్ నచ్చినా నచ్చకపోయినా మనం ఎలా బిహేవ్ చేయాలి, బికాజ్ వీఆర్ గోయింగ్ దెర్ యాజ్ ఎ స్పీకర్. సో అలాంటప్పుడు మన డైనింగ్ ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగానే మేడం ఒక స్పీకర్కి వెళ్ళామా, మాట్లాడామా, వచ్చామా అని నేను అనుకున్నాను, బట్ నో, యాజ్ ఎ స్పీకర్ యు ఆర్ బీయింగ్ వాచ్డ్. సో నీకు కూడా కొన్ని ఎథిక్స్ నువ్వు ఫాలో చేయాలి, ఈ ఎటిక్విట్స్ అన్నీ నీకు తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే నువ్వు సక్సెస్ఫుల్ స్పీకర్ అవ్వగలవని మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఇందిరా మేడం ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్. జై హింద్, జై భారత్, వందే మాతరం.